రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపణ గణేష్ గారు 16% బీఆర్ఎస్ కి వచ్చింది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 16% అసలు ఎప్పుడైనా వచ్చిందా? మీరు దగ్గర మీ నాయకత్వమే స్వయంగా బీజేపీ గెలిచకపోతే ఇట్లా నెంబర్ వచ్చి ఉండేదా? ఇది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారికే 11 సీట్లు వచ్చినాయి. దాన్ని ఏమంటాం? వన్ సైడ్ మెజార్టీ ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు వచ్చినాయి. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అక్కడ మహబూబ్ నగర్ లో ఎంపీ సీట్ పోయింది, ఎమ్మెల్సీ సీట్ పోయింది, తాను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజిగిరి పోయింది. మరి దాన్ని ఏమనాలా? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభావం తగ్గిందని చెప్పాలా? ముఖ్యమంత్రిగా ప్రభావం తగ్గిందా? తన 2 ఎంపీ సీట్లు పోయినాయి, ఎమ్మెల్సీ. రేవంత్ రెడ్డి ప్రభావం ముందు మీ సంగతి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారి ప్రభావం తగ్గిందా అంటే ప్రభావం పెరిగిందని రామ్మోహన్ రెడ్డి గారు తీరు చెప్తాడు. 39% వచ్చామని చెప్పి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నేను ఏమంటున్నా, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. ఎస్, గెలుపు ఓటములు టిఆర్ఎస్ పార్టీకి సహజమే. ఉద్యమ సమయంలో చాలా సార్లు గెలిచినాం, చాలా సార్లు ఓడినాం. 2014లో గెలిచినాం, 2018లో అంతకంటే ఎక్కువ గెలిచినాం, 2019లో 9 ఎంపీలు గెలిచినాం, ఇప్పుడు మొన్న 39 గెలిచినాం. వైఎస్ఆర్సీ పెద్ద మేము ఘోరంగా కాకుండా 1/3 సీట్లు మనం గెలిచినాం. ఈ రోజు ఎంపీలు గెలవాలి. 39 సీట్లు వచ్చిన మాట నిజమే, 39 సీట్లు వచ్చిన మాట నిజమే, 37% ఓట్లు వచ్చిన మాట నిజమే. కానీ ఆ 37% ఓట్లు వచ్చిన మీరు కేవలం కొన్ని నెలల వ్యవధిలో, 5-6 నెలల వ్యవధిలో 16% పడిపోయారు. అంటే మీ వాడు దగ్గరుండి వేయించకపోతే బీజేపీకి ఇది జరిగేదా? ఇది కదా కాంగ్రెస్ ఆరోపణ. ఎంత స్పీడ్ గా మీకు పడ్డదో అంతే స్పీడ్ గా మేము లేస్తామండి. లేవలే 6 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 5-6 నెలలు మొన్నే అయింది ఎలక్షన్, 6 నెలలు అయింది మురళి గారు. అంతే కదా, 6 నెలలు అయింది కదా. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మేము 39 సీట్లు ఉన్నాం. మేము 16కు పడిపోయినా 14కు పడిపోయినా మళ్ళీ ఖచ్చితంగా తిరిగి రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణలో రావడం. లెగొత్సాలు వేస్తారా లేవరా అది వేరే మాట్లాడదాం. నేను అడుగుతున్న ప్రశ్న 16కి పడిపోవడం వెనుక వ్యూహాత్మకంగా పడిపోయారా? అది కదా కాంగ్రెస్ అవసరం. ఆ బలిదానం ఏదో పార్టీ కోసం ఎవరో కోసమో చేసేటటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ లేరు, కార్యకర్తలు అసలే లేరు. ఒకప్పుడు కారు సారు 16 అన్నారు, 16 ఎంపీ సీట్లు, కానీ ఇప్పుడు 16% వచ్చింది కదా వ్యవహారం. అవునండి, రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతే సహజమే. కానీ అది వ్యూహాత్మకంగా ఆత్మబలిదానమా అన్నది ప్రశ్న. అది కదా. మాకంటే ఎక్కువ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద కలిగిందేమో, బీజేపీ పార్టీ మీద కలిగిందేమో, ఓట్లు వేసిరేమో. రేపు పొద్దున వాళ్ళకు కంపారిజన్ వస్తుంది కదా, అర్థమవుతుంది. థ్యాంక్ యూ గణేష్. కాంగ్రెస్ పైన నమ్మకం కలిగింది అనేందుకు గణేష్ కు థ్యాంక్స్ చెప్తున్నా మురళి గారు. అరే వాస్తవం బ్రదర్, ఒప్పుకుంటున్నాం. కాంగ్రెస్ మీద నమ్మకంతో వేసిండ్రేమో, అదే బీజేపీ మీద దానికే చెప్తున్నానే ప్రజలకు నమ్మకం కాంగ్రెస్ పైన కలిగిందని మీరు చెప్తున్నందుకు దానికి థ్యాంక్స్ చెప్తున్నా దానికి గణేష్. నేను కూడా ఏమంటున్నా, మీ మీద నమ్మకంతో వేసిండ్రు, కానీ రేపు పొద్దున తెలుస్తుంది ప్రజలకు కూడా. మా ముఖ్యమంత్రి రెఫరెండం అన్నాడు. రెఫరెండం అనేది నిజమైంది. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని రెఫరెండం అని మేమైతే అన్నమో